అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూసి అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మ అంటాడు ఒకడు. పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని మొద్దుల్ని మొరటుల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు ఇంకొకడు. ఘోరమిది దారుణమిదని మేమంటే ఆచారం అడుగు దాటరాదంటాడు ఇంకొకడు. ఈ కవితని ఏ కవి రాశాడో మీకు కనుక ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ మా మక్క చేనులో మక్క పొట్టు తీసే పని ఉంది. అది ఎట్లా తీస్తామో మీ అందరికీ చూపించడానికి ఈ వ్లాగ్ తీసినాం. సో మక్క చేనులో పని ఉంది కాబట్టి ఇవాళ పొద్దున్నే 4 గంటలకు లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని 6 గంటల వరకు మేమందరం కలిసి చేను కాడికి పోయినాం. చేను కాడికి పోయిన తర్వాత కైకిలోళ్ళు వచ్చారు. కైకిలోళ్ళు వచ్చిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసినాం. నాకైతే పొలంలో పని చేయడం ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను స్టార్ట్ చేసిన 1 అవర్కే అలసిపోయినా. కానీ మా వాళ్ళు మాత్రం మంచిగా పాటలు పాడుకుంటా ఒకరి మీద ఒక జోకులు వేసుకుంటా ఎండలో పని చేస్తున్నాం అన్న కష్టాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తున్నారు. నాకు కూడా వాళ్ళతో అలా పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళ కష్టం చూస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. రైతుని దేశానికి వెన్నెముక అని ఎందుకంటారో, మనం మంత్ మొత్తం పని చేస్తే మంత్ ఎండ్కి మనకి శాలరీ వస్తుందని తెలిసి కూడా పని చేయడానికి ఇష్టపడం. కానీ రైతు సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా పెట్టిన పెట్టుబడి కన్నా పైసలు వస్తాయో రావో కూడా గ్యారంటీ ఉండదు. కానీ రైతు తన కష్టాన్ని కూడా ఇష్టంగా కష్టపడకపోతే మనం ఎంత కష్టపడ్డా కూడా సుఖపడలేమని అర్థమైంది. అందుకే జై జవాన్ జై కిసాన్. బోయగొట్టి మక్కలేసినం మందు పోసి మక్క వెంచినం, బోజగొట్టి మక్కలేసినం మందు పోసి మక్క వెంచినం. జల్లు పీసు వేసి అల్లిపోయి సూచెటల్లు పడితే నేను లేచి సుత్తానని దేవుడా దేవుడా వాన దేవుడా మాకు వరమొక్కటి అవయ్యా. మబ్బు వచ్చి సింపురాలుతే మాకు వరమిచ్చినట్టేనయ్యా.